ఆల్, వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని హార్ట్ఫుల్ అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఎగ్ పై పెంకులు ఉంటాయి కదండి, ఆ ఎగ్ షెల్స్ని 2 రోజులు ఎండలో కనుక ఎండ పెట్టేసామనుకోండి, మనకి ఈజీగా అయితే ముక్కల్లాగా బ్రేక్ అయిపోతాయండి. దాని లోపల మిక్సీ వేసేసి దాని లోపల సాల్ట్ 1 స్పూను, విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్ 1 స్పూన్ వేసేసేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి లిక్విడ్ లాగా రావాలండి. ఈ విధంగా అయితే రావాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టేసేయండి. దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? మనకి వాష్ ఏరియాలో కానివ్వండి, లేదంటే బాల్కనీలో కానివ్వండి, ఇలాంటి గోడలపైన మరకలు అనేవి పడుతూ ఉంటాయి కదా, వీటిని క్లీన్ చేయాలి అనుకుంటే స్టీల్ స్క్రబ్బర్ పెడితే ఈజీగా పోతేలే, కానీ దాంతోపాటు పెయింటింగ్ కూడా పోతూ ఉంటుంది కదండి. మన చెయ్యి నొప్పి పెట్టకుండా ఉండాలి, పెయింటింగ్ పోకుండా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం మనకు మరక అనేది కంప్లీట్గా కనిపించకుండా ఉండాలి అంటే ముందుగానే మన లిక్విడ్ ఏదైతే తయారు చేసుకున్నామో దాన్ని మన స్పాంజ్ ఉంటుంది కానీ స్పాంజ్ పైన వేసేసేసి, ఎక్కడైతే మీకు కొంచెం మురికి గోడ అనేది మురికి ఎక్కువగా ఉంటుందో అలాగే చిన్న చిన్న మరకలు ఎక్కడైతే పడుతాయో ఆ ప్లేస్లో కనుక ఈ స్పాంజ్తో కనుక పెట్టేసి రుద్దేశారనుకోండి ఆ లిక్విడ్ తోటి, మనకు మరకలన్నీ ఈజీగా పోతాయని మన చేయి నొప్పి పెట్టకుండానే సింపుల్గా మరకలు పోతాయి. అండ్ పెయింటింగ్ కూడా కొంచెం కూడా అయితే పోనే పోదు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అడుగున ఇలా కొంచెం అనేది నలుపు అయితే వస్తూ ఉంటుంది కదా, కొంచెం పెద్ద పెద్దవి నలుపుగా ఉన్నాయి అనుకో మనం టీ స్టైనర్తో స్టెయిన్ చేసుకోవచ్చులే కానివ్వండి. మరి ఈ సన్నగా ఉంటుంది కదండి, ఇదని టీ స్టైనర్లు చేసినా కానివ్వండి అలాగే వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం కాటన్ ఏదైతే ఉందో కాటన్ తీసుకొని టీ స్టెయినర్ పైన పెట్టేసేసి ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ కనుక పోసేసాం అనుకోండి, అడుగునున్న ఆ నలుపు మొత్తం ఈ కాటన్లో ఉండిపోతుందండి. సేమ్ మనకి వాడని ఆయిల్ ఎలా అయితే ఉంటుందో అలానే ఫిల్టర్ అయితే చేసేస్తుందండి ఈ కాటన్. ఆ తర్వాత మీరు ఆ కాటన్ తీసి పడేసామనుకోండి, అడుగును చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అనేది ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఇది కూడా నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పెన్స్. మన ఇంట్లో ఎన్ని ఉన్నా కానివ్వండి, మనకు అవసరానికి ఒక్క పెన్ను కూడా కనిపించదు కదండి. పెన్ హోల్డర్ ఉందనుకోండి, పెన్ హోల్డర్స్లో వేసేసుకుంటారు కదా కొంతమంది. ఇన్ కేస్ పెన్ హోల్డర్ లేదు అనుకోండి, ఇలా బ్యాంగిల్ ఏదైనా పాత బ్యాంగిల్ ఏదైనా ఉందనుకోండి, ఆ బ్యాంగిల్ అన్నిటికీ మనకి పెట్టేసేసి ఒక దగ్గర కనుక హ్యాంగ్ చేసామనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఈజీగా అయితే కనిపిస్తుంది. మన హడావిడిలో ఉన్నప్పుడు పెన్స్ ఒక్కటి కూడా కనిపించదు కదండి. ఈ సింపుల్ చిట్కాని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అవసరమైనప్పుడు ఈజీగా అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేస్తూ ఉంటాం కదండి మనం కర్రీస్లో. ఎంత మనం జాగ్రత్తగా కట్ చేసినా కానీ మన చేతులకు అనేది కొంచెం అయితే ఘాట్ అయితే తగులుతూ ఉంటుంది కదండి. మనం ఎంత ఇంకా వాష్ చేసుకున్నామంటే ఎక్కువ ఘాట్ అనేది ఉంటుంది కదండి. ఇంకా పసిపిల్లలు ఎవరైనా ఉన్నారు అనుకోండి ఇంట్లో, మనం వాళ్ళని టచ్ చేసినా కానీ వాళ్ళ స్కిన్ కూడా మండుతూ ఉంటుంది కదా, అలా జరగకుండా ఉండాలి అని అంటే మనకి పచ్చిమిర్చి ఘాటు ఎప్పుడైనా ఎక్కువగా ఉంది అనుకోండి, ఆ టైంలో పెరుగు ఉంటుంది కదండి, పెరుగును కనుక మన హ్యాండ్స్ కనుక అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసి వెంటనే హ్యాండ్ వాష్ చేసుకున్నామే అనుకోండి, చేతికి ఆ ఘాటు ఏదైతుందో అదైతే లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టీల్వి కొన్నామే అనుకోండి, ఇలాంటి పైన ప్లాస్టర్ అనేది వస్తూ ఉంటుంది కదండి, ఇవి క్లీన్ చేయకుండా అలాగే ఉంచేసాము అనుకోండి, కొంచెం కొంచెం ఊడిపోయి జిడ్డుగా అనిపిస్తుంది, సగమే ఊడిపోతూ ఉంటుంది కదా. క్లీన్గా ఒకేసారి ఎట్ ఏ టైం నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే కొంచెం ఎక్కడైతే ఆ ప్లాస్టర్ ఉంటుందో దానిపైన కొంచెం వేడి చేసేసేసి చాలా జాగ్రత్తగా తీరండి. వేడి చేసాం కాబట్టి ఏదైనా పాత క్లాత్ పట్టుకొని మీరు నైఫ్ తోటి ఇలాగ వరకు ఊరికి వెళ్ళలేపని ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఆ కొంచెం అడుగున జిగురు అనేది ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని కూడా నీట్గా ఒకేసారి పోవాలి అనుకుంటే పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి, పాత బ్రష్ తీసుకొని ఒకసారి కనుక మనం సోప్ అప్లై చేసి ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసామనుకోండి, ఆ జిగురు అనేది లేకుండా ఉంటుంది. ఒకేసారి ఎట్ ఎ టైం నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చింది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ అయితే తీసుకున్నానండి, మధ్యలో పార్ట్ అందటిని ఈ మొత్తాన్ని అయితే తీసేసానండి. ఇక్కడ ఈ ప్లేస్లో నేను బాగున్నది అయితే తీసుకున్నాను. లేదు అంటారా కొంచెం ఫంగస్ ఫామ్ అయినా, లేదు అంటారా కొంచెం సైడ్కి కుళ్ళిపోయినా కదా, దాన్ని అయితే ఎవరు వాడరు కదండి. ఆనియన్ కూడా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు అండి. మనం దానిలో నువ్వుల నూనె కానివ్వండి, లేదంటే నిమ్మ నూనె కానివ్వండి వేసేసి దీపం కనుక వెలిగించామనుకోండి, 6 ఆ టైంలో కనుక మీరు వెలిగించారనుకోండి, హాల్లో పెట్టేసుకున్నారే అనుకోండి, లేదంటే మీరు ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయి వస్తున్నాయి అనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక ఈ ఆనియన్ దీపం కనుక పెట్టేసామనుకోండి, దోమలు అయితే కొంచెం అయితే న్యాచురల్గా కంట్రోల్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి షాంపూ ఉంటుంది, షాంపూని కొంచెం అయితే వేసేసుకున్నాను లిక్విడ్ బాటిల్లో, దానిలో కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను. ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలండి. దేనికి ఉపయోగిస్తున్నాను చూపిస్తున్నాను చూడండి.
షూస్ ఉంటాయి కదండి పిల్లలు, ఇవి ఏంటి అంటే రెగ్యులర్గా వాష్ చేయం కదా, వాష్ చేస్తే పాడైపోతాయి అని చెప్పేసి మనం రెగ్యులర్గా వాష్ చేయం కదా. అలాంటప్పుడు ఏంటంటే లోపల నుంచి కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా. అలా ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ ఎక్కువగా ఉంది అనుకోండి, ఈ విధంగా కనుక మనం షాంపూ వాటర్తో లోపల కూడా ఒక్కసారి స్ప్రే చేసి ఏదైనా కాటన్ క్లాత్తో తుడిచేసాము అనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది అయితే లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. స్టిప్ వచ్చేసి వ్యాజ్లిన్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందే కదండి. వ్యాజ్లిన్ని మనం చలికాలం లిప్స్కి అప్లై చేసుకున్నాము అనుకోండి, లిప్స్ అనే పగలకుండా ఉంటాయి కదండి. అలాంటి వ్యాజ్లిన్ని ఇప్పుడు మనం పేస్ట్ తోటి ఎందుకు కలపాలి, దానివల్ల మనకి ఏంటి యూజ్ అనేది చూపిస్తున్నాను చూడండి. సూపర్ యూస్ఫుల్ టిప్ అండి ఇది. దీనికోసం కొంచెం వ్యాజ్లిన్ అలాగే కొంచెం టూత్ పేస్ట్ అయితే తీసుకున్నాను. మీరు ఏ టూత్ పేస్ట్ అయినా తీసుకోవచ్చు, వైట్ దాన్ని ఇంకా ది బెస్ట్ అండి. లేదంటే మీరు ఇంట్లో ఏది పడితే దాన్ని అయితే తీసుకోవచ్చు. కలిపేసుకోవాలండి బాగా. ఈ టెక్స్చర్ అయితే వచ్చేసేలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దేనికి ఉపయోగిస్తామని చూపిస్తున్నాను చూడండి. స్పెక్స్ ఉంటాయి కదండి, ఈ రోజుల్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాడుతూనే ఉంటారు కదా. చిన్నపిల్లలు అయితే ఈ స్పెక్స్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. దానిపైన ఈ వేళ్ళు మరకలు పడుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న గీతలు అనేవి పడుతూ ఉంటాయి కదా. ఎంత సాఫ్ట్ క్లాత్తో క్లీన్ చేసినా కానీ ఆ మరకలు పోవు కదండి, ఆ గీతలు అనేవి పోవు కదా. అలాంటప్పుడు ఈ విధంగా మీరు వ్యాజ్లిన్ ప్లస్ క్రీమీ టెక్స్చర్ని 2 సైడ్లు అప్లై చేసేసేయండి. వెంటనే మాత్రం అస్సలు తుడవద్దండి. దాన్ని అప్లై చేసి ఒక 10 నిమిషాలు అక్కడ పక్కన పెట్టేసేయండి. ఇలాంటి గాగుల్స్ కూడా ఉంటాయి కదండి మనకి, మన బండి మీద వెళ్ళేటప్పుడు పెట్టుకుంటూ ఉంటాం. దానికి కూడా సేమ్ బ్లర్గా కనిపిస్తున్న స్క్రాచెస్ పడినా కానీ ఇది అప్లై చేసేసి, సేమ్ టైం మనకి మిర్రర్స్ ఉంటాయి కదండి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానివ్వండి, లేదంటే బాత్రూమ్ లోపల కొంచెం బ్లర్గా కనిపిస్తున్న అలాగే మరకలు ఎక్కువగా ఉన్నా కానివ్వండి, ఈ మనం ముందుగానే తయారు చేసుకున్నాం ఆ పేస్ట్ని కనుక దీనిపైన అప్లై చేసేసి ఫస్ట్ కాటన్తో తుడిచేసేసారండి. తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ అయితే ఉందనుకోండి, ఆ కాటన్ క్లాత్తో కనుక తుడిచేసామనుకోండి, బ్లర్గా కనిపించడం, చిన్న చిన్న గీతలు అని ఏవైతే పడితే అవి ఉండవు. అర్థం అయితే చాలా క్లియర్గా అయితే ఉంటుందండి. చూసారు ఎంత నీట్గా అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్పెక్స్కి అయితే అప్లై చేసి పక్కన పెట్టేసాం కదండి. ఆ అప్లై చేసిన దాన్ని కాటన్ ఉంటుంది కదా, ఫస్ట్ కాటన్తో తుడిచేసేసేయండి. ఆ తర్వాత మనకి సాఫ్ట్ క్లాత్ అయితే వస్తూ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్ క్లాత్తో కనుక క్లీన్ చేశారనుకోండి, దానిపైన ఉన్న చిన్న చిన్న గీతలు, మన వేళ్ళ ద్వారా పడిన మచ్చలు మరకలు ఏమైతే నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. నేను ఆల్రెడీ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయిందండి. చూడండి మనకి బ్లర్ అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చి కూడా స్పెక్స్కి సంబంధించిందేనండి. స్పెక్స్ కొన్నిసార్లు లూజ్ అయిపోతూ ఉంటుంది, ముఖ్యంగా పెద్దవాళ్ళకి లూజ్ అయిపోయి ముందుకు అనేది పడిపోతూ ఉంటుంది కదా అని. అలా ముందుకు పడకుండా ఉండాలంటే ఇలా ఎడ్జిలు కనుక మనం యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఆ తర్వాత స్పెక్స్ పెట్టుకున్నామే అనుకోండి, ఇన్ కేస్ స్పెక్స్ లూజ్ అయినా సరే ముందుకు అనేది అయితే పడకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బాత్రూంలో ట్యాప్స్ కానివ్వండి, లేదంటే కిచెన్లో ట్యాప్స్ కానీ మనం రెగ్యులర్గా క్లీన్ చేసినా కానివ్వండి డల్గా అనిపిస్తూ ఉంటే, అట్ ద సేమ్ టైం వాటర్ మనకు ఎక్కువ పడుతూ ఉంటాయి కదండి. ఈ సింపుల్ ట్రిక్తో కనుక మీరు ట్యాప్స్ని క్లీన్ చేశారనుకోండి, మనకి డల్ షేడ్ అనేది లేకుండా ఉంటాయి. మనకి 1 వీక్ వరకు అయితే సేమ్ కొత్త దానిలాగా అయితే ఉంటాయండి. దానికోసం ముందుగా టూత్పేస్ట్ ఇంట్లో ఏది ఉంటే అది కొంచెం ట్యాప్స్కి అప్లై చేసేసి స్క్రబ్బర్తో ఫస్ట్ నీట్గా అయితే క్లీన్ చేసేసేయండి. స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే టూత్పేస్ట్ తోటి షైనింగ్ అనేది ఉంటాయి. అంటే సేమ్ కొత్త దానిలో ఎలా ఉంటాయో అలాగైతే ఉంటాయి అని చూసారా. బిఫోర్ మీరు ఆఫ్టర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. టూత్పేస్ట్ క్లీన్ చేస్తే మంచి షైనింగ్ అయితే ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొడి క్లాత్తో మొత్తం తడి ట్యాప్స్కి ఎక్కడైతే ఉందో మొత్తం తుడిచేసేసేయండి. ఆ తర్వాత మీరు వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ కనుక అప్లై చేశారు అనుకో, ట్యాప్స్ పైన మనం వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ అప్లై చేయడం వల్ల వాటర్ పైన ట్యాప్స్ పైన వాటర్ పడినా కానివ్వండి, దానిపైన నిలవండి. కాబట్టి మనకు వాటర్ మరకలు అనేవి ఈజీగా అయితే ట్యాప్స్ పైన అయితే పడవు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్ అనిపిస్తే మీ టిప్స్ ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.